విరామాంతరం తిరిగి వార్తలకు స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడమే కాకుండా యావత్ భారతదేశ ప్రజలకు కులాలకు మతాలకు అతీతంగా అన్ని హక్కులను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెనాలి శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆదివారం జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకల్లో ఆ మహానుభావునికి ధన్యవాదాలర్పించారు. ఆదివారం తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెనాలి శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పేదవాడి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సామాజికంగా మార్పు తీసుకురావడం కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. విద్యతోనే సామాజిక అస్పృశ్యతను ప్రారంభించడానికి నాంది పలికిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ దేశాలు గౌరవింపబడే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, మనందరి మార్గదర్శి, మరి ముఖ్యంగా అట్టడుగున ఉన్న బలహీన బడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతి, మానవాళులందరికీ కూడా కొత్త పొంతని ఏర్పరచాలని చెప్పి బుద్ధుని మార్గాన బుద్ధిజంని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి మనిషి. ఎందుకంటే ఈ కులాల మతాల ఈ వర్గాల తత్వం ఆయనకి బోధపడింది అంటే ఏ రకమైన బోధపడింది అంటే దీనివల్ల నష్టం తప్పితే కష్టం తప్పితే లాభం లేదు, దీన్ని మించి వేరే మార్గం ఉంది అని చెప్పి ఆయన బుద్ధిజంని యాక్సెప్ట్ చేయడమే కాకుండా దీనికి అందరికీ కారణం చదువు, నిరక్షరాస్యతే దీనికి ప్రధానమైన కారణం. అందుకనే నిరక్షరాస్యతని పోగొట్టగలిగితే ఈ సమాజంలో అందరూ కూడా చదువుకున్న వారు ఉంటే, విజ్ఞానవంతులుగా ఉంటే ఈ సమాజం బాగుపడుద్దని చెప్పి నమ్మిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క మార్గంలోనే ఈనాడు ప్రయాణం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఎక్కడ కూడా ఆయన చిత్రపటాన్ని కూడా ఆ రోజున కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, తెనాలి పురపాలక సంఘ చైర్మన్ పెండెల వెంకట్రావు, నాయకులు వీరవలి మురళి, చల్లా పుల్లారావు, జె నీలాంబరం, అమినేని రాజా, పరుచూరి బబ్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తెనాలి పట్టణంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకల సందర్భంగా అన్నారు. ఆదివారం తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం చైతన్యం అవుతుందన్న గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలకు, ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పయనిస్తుందని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంతోత్సవాన్ని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత, అలాగే రాజ్యాధికారం కొందరికే కాదు అందరికని, అలాగే విద్య ద్వారే సమాజం చైతన్యం అవుతుందని, చదివించు అంబేద్కర్ గారి సూత్రమైన ఈరోజు భారతదేశం యావత్తు విద్యలో ఇంత పర్సంటేజ్ ఎడ్యుకేషన్లో ఉంది అంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తి. ఆనందదాయకం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకి ఎంతో సముచితమైన స్థానం ఇస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని అనేకమైనటువంటి సూత్రాల ప్రకారంగా బడుగు బలహీన వర్గాలని చూస్తున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బడుగు బలహీన వర్గాలు, బహుజనులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా బలపరిచారు. దీనిలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలను నియోజకవర్గ పరిధిలో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా
నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమన్వయకర్త అన్నాపతిని శివకుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని ఘనంగా జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో నాయకులు అఖిదాస్ కిరణకుమార్, దుబాయ్ బాబు, కటారి హరీష్, ఏలూరు శేషగిరిరావు, సంజీవ్ రెడ్డి, రాయల్, గౌస్, రఫీ, నరసింహ, అరుసుమని శ్రీనివాసరావు, కుర్రా శ్రీను, మీరావడి, కాళిదాస్ సత్యం, కౌన్సిలర్లు బి శ్రీనివాసరావు, అహ్మద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని కులాల మధ్య మతాల మధ్య ఐక్యత ఉండాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకొని తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ స్పీకర్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే ఆలోచన విధానం జనసేన విధానమని మాజీ స్పీకర్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనసేన ముందుకు సాగుతుందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళని మనోహర్ స్పష్టం చేశారు. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం తెనాలి పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఒక మంచి పండుగ వాతావరణంలో ఆయన భారతదేశానికి చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ప్రజలందరినీ కూడా ఒకే ఆలోచనతోటి భారతీయ పౌరులుగా వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కల్పించడానికి ఆయన చేసిన కృషిని మనందరం కూడా అభినందించాలి. తరతరాలుగా భారతదేశంలో అనేక ప్రభుత్వాలు, అనేక రాజకీయ పార్టీలు, మన సమాజంలో ఉన్న గొప్ప నాయకులు కూడా ఏ సందర్భంలోనైనా కూడా అంబేద్కర్ గారిని ఎందుకు తలుచుకుంటామంటే కాస్ట్లెస్ సొసైటీ కోసం ఆయన చేసిన కృషిని నిజంగా మనం అభినందించాలి. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకట రమణారావు, శివనాగేశ్వరరావు, ఇస్మాయిల్, దొడ్డ ఆదినారాయణ, జాకిర్ హుస్సేన్, రాము, తులసి, మురళి, యశ్వంత్, రవికాంత్, పలువురు జన సైనికులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగానే ముందుకు సాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు ధన్యవాదాలర్పించారు. ఆదివారం స్థానిక ముత్తంశెట్టిపాలెంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 128వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకు అంబేద్కర్ సిద్ధాంతాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. భారత రాజ్యాంగం రచించడం కోసం ఒక కమిటీని పెట్టి ఆ కమిటీకి అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించిన ఘనత ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సారథ్యంలో మనకి చక్కని ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాల యొక్క రాజ్యాంగాలని చదివి విశ్లేషించి అందులోని మంచి పాయింట్లు తీసుకుని మన రాజ్యాంగంలో పొందుపరిచి ఆ రాజ్యాంగాన్ని మన జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సుమారు 70 సంవత్సరాల భారత రాజ్యాంగం అమల్లో ఉంటూ తూచా తప్పకుండా నడుపుతూ వస్తున్నారు అన్ని ప్రభుత్వాలు కూడా. ఈ మధ్యలోనే కొంచెం బీజేపీ కొంచెం పక్కకు తప్పుదామా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవిస్తున్నామని చెబుతానే మాటలు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశానికి లేని విశిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వివరించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ బర్త్డే జరుపుకోవటం యావత్ భారత జాతి గర్వించదగింది. మరి ఆ మహనీయుడు ఈ దేశానికి లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ప్రపంచంలోనూ ఏ దేశానికి లేనటువంటి విశిష్టమైనటువంటి మౌలికమైన రాజ్యాంగాన్ని ప్రసాదించడం ద్వారా ఈ దేశంలో 72 సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రం వచ్చి పరిపాలన ఇంత సుభిక్షంగా జరుగుతోందంటే ప్రపంచ దేశాలు సైతం భారతదేశంగా చూస్తున్నాయంటే దానికి కారణం రాజ్యాంగం. భారతదేశం గర్వించదగినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి డాక్టర్ చందు సాంబశివుడు గారి చేత దండ వేపించి అంబేద్కర్ గారు దేశానికి, దేశంలో ఉన్నటువంటి మన బడుగు వర్గాలకి చేసినటువంటి సేవలు మరియు
రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారా రామకృష్ణ, ఎం దశరథరామిరెడ్డి, ఎన్ మల్లికార్జునరావు, చందు అజయ్, భీమా రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను తెనాలి ఐటాన్ నగర్లోని బీఎస్ఏ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం తెనాలి ఐటాన్ నగర్లో బీఎస్ఏ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం, సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత విశేషంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గద్దె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటాన్ నగర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంబేద్కర్ యూత్ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము కొల్లిపర వారు, ఐటాన్ నగర్ వారు ఆనవాయితీగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తారు. అదే పద్ధతిలో ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఐటాన్ నగర్ వారి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 మంది రక్తదానం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 128వ జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే చేసాము. లాస్ట్ ఇయర్ కూడా 50 బ్యాగ్స్ ఇచ్చామన్నమాట. ఈ సంవత్సరం కూడా దీన్ని ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నాము. ఈ అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ విధి విధానాలను కొనసాగించాలని, ఇంకా భావితరాలకి బ్లడ్కి సంబంధించిన ప్రతి విషయంలో కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి విషయంలో కానీ మా యువత ఐటాన్ నగర్ బీఎస్ఐ యూత్ ముందుంటారని మీ పరంగా తెలియజేస్తున్నాం. నిర్వాహకులు మనోజ్, పిల్లి వాసులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు ముందుకు తీసుకెళ్లేందుకు అంబేద్కర్ యూత్ తన వంతు కృషి చేస్తుందని అన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా తోడ్పాటు అందించాలని కోరారు. మంచి మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాన్ని సందర్భంగా ఈ ఐటాన్ నగర్లో ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈరోజు ఇక్కడ దాదాపుగా 3000 నుంచి 4000 మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా మా అందరికీ పర్వదినం. భారతదేశంలో నిమ్న జాతీయులుగా, అంటరాని వారుగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి అవమానాలని, చిత్కారాలని, బహిష్కరణలను అనుభవించిన మేము ఈరోజు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగలుగుతున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. కార్యక్రమంలో అంబేద్కర్ జాతీయ యోజన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సతీష్ చంద్ర, పిల్లి విజయభాస్కర్, యూత్ సభ్యులు శేషం సంపత్, జి టిన్సన్, కె కన్యా, ఏ నరేంద్ర, జి పసి, పి కిట్టు, రాజ్ కుమార్, బి వేణు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 16వ వార్డులోని ముత్తంశెట్టివారి పాలెంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో దాసరి విజయ్ కుమార్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి 16వ వార్డులోని ముత్తంశెట్టిపాలెంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో దాసరి విజయ్ కుమార్ అధ్యక్షతన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదార్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సుకు, అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన భారతరత్న అందుకున్న తొలి దళితుడు అంబేద్కర్ అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పయనించాలని ఆకాంక్షించారు. నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 128వ జయంతిని మేము గొప్పగా జరుపుకుంటున్నాము. మరి చాలామంది వచ్చి ఉన్నారు ఇక్కడికి. ఈ వేడుకల్ని ఈ విధంగా ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలో మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ జరుపుకుంటున్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేదవాళ్ళ కోసం, అన్ని వర్గాల కోసం, అన్ని మతాల కోసం భారతదేశంలో పాటుపడినటువంటి వ్యక్తి. ఆయన ఒక్కరికే ఒక మనిషి కాదు, మొత్తం అందరికీ కూడా భారతదేశ వ్యాప్తం ఏంటి మొత్తం అందరికి కూడా ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కరు ఆయన అభిమానిస్తారు. ఆయన యొక్క ఆశీస్సులతో ఈ రోజున మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని మనం ఈ రోజున ముత్తంశెట్టిపాలెంలోని 16వ వార్డులో జరుపుకుంటున్నాం. ఇది దళితుల యొక్క మహోన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు కోసం దళితులుగా పుట్టినటువంటి మన బిఆర్ అంబేద్కర్ ఎంతోమంది అణగారిన వర్గాలకు వాళ్ళ ఉన్నతికి తను ఎంతో సేవ చేశారు. అలాగే భారతరత్నగా పేరు పొందిన మొట్టమొదటి మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128వ జయంత్యోత్సవాన్ని మరి దళితవాడలో జరిపినందుకు చాలా సంతోషం. మరి ముఖ్యంగా భారతదేశం కులం పునాదులు మీద నిర్మించబడిందని, ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజునే
తన యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానం చేత భారతదేశానికి దశ దిశ నిర్దేశించడం జరిగింది. కార్యక్రమంలో పి దానయ్య, దాసరి ప్రభాకర్ రావు, బుస్సా సుబ్బారావు, పి మోహన్ రావు, అశోక్, అంబేద్కర్ యోజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సతీశ్చంద్ర, స్థానికులు విజయ్, రాజు, కె అర్జున్ రావు, జ్యోతి ప్రసాద్, పవన్, నాని తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ భద్రాద్రిగా పేరెన్నిక గాంచిన తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో కన్నుల పండుగ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు. స్వామివారిని దర్శించుకొని పునీతులైన భక్తజనం. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు. బాబాసాహెబ్కు నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. మట్టల ఆదివారం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల క్రైస్తవ సోదరులు. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో హెస్సీవి తెనాలి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.